కానీ సో మీరు నేను లీగల్ గా ప్రొసీడ్ అయితే ఇటు ఉమ్, అమ్మా నాన్న మధ్యన ఈ విభేదాల మధ్యన మీ పాప సఫర్ అవుతుందని ఆలోచిస్తున్నారా? సార్ పాప లాస్ట్ 4 ఇయర్స్ నుంచి సఫర్ అవుతానే ఉంది సార్. ఎందుకంటే ఎన్నిసార్లు నీ హస్బెండ్ పాపను తీసుకుని రా అని అడిగినా మీరు చూపించడానికి ఇష్టపడలేదు. కనీసం ఫోన్ మాట్లాడించడానికి కూడా మీరు ఇష్టపడలేదు. పాప పేరు అడ్డు పెట్టుకొని మీరు నన్ను ఎంత బ్లేమ్ గేమ్ ఆడారో, ఎంత ఏడిపించారో అదంతా మీకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజు కూడా ఇప్పుడు పాపే కావాలంటున్నాను సార్. ఈ రోజుకి నేను చెప్తున్నాను. నేను ఇప్పుడే కాదు, కోర్టులో వాళ్ళు నాతో ఎంత ఫైట్ చేసినా లాస్ట్ గా నేను కోర్టులో ఫైట్ చేసేది నాకు నా కూతురు కావాలనే. మీరు నన్ను వదిలేసుకుంటే వదిలేసుకోండి, అది మీ పర్సనల్ చాయిస్. నాకు నా కూతురు కస్టడీ కావాలనే నేను అడుగుతానండి. ఇవన్నీ ఎందుకండి? సినిమాలు కాసేపు ఆపితే బెస్ట్ ఏమో కదా, ఆవిడకి నచ్చ చెప్పుకొని సినిమాలు యాక్ట్ చేయొచ్చు కదా మీరు. సార్ ఆవిడకి నచ్చ చెప్పడానికి ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించాను. అండ్ ఇంకొకటి కూడా, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్, ఆవిడ ప్రాబ్లం సినిమా అనే కాదు. వాళ్ళ ఆవిడకి అనుమానం ఉందా? ప్రాబ్లం వాళ్ళ అన్ని ఉన్నాయి, ఒకటి కాదు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే లొంగాలి, మన చెప్పు మాట వినాలి. ఒక సినిమాల్లోకి వెళ్తే పేరు వచ్చేస్తే మన మాట వినడు. లేదంటే ఇంకొక బిజినెస్ ఏదైనా చేసి పెద్ద ఇదైపోతే మన మాట వినడు. ఉద్యోగం చేసుకుంటే మా నాన్నగారు లాగా పొద్దున్నెళ్ళి రాత్రి వస్తాడు, ఇంట్లోనే ఉంటాడు, జీతం అంతా తెచ్చి ఇచ్చేయాలి. రూల్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో చాలా. కార్డు తన దగ్గరే ఉండాలి, శాలరీ పడగానే తనకి లెక్కలు చెప్పాలి. ఇవన్నీ ఉంటాయండి. దిస్ ఈజ్ నాట్ ద లైఫ్ విచ్ అవర్ పేరెంట్స్ టాట్ us. మా ఇంట్లో మా ఫాదర్ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అండి. మా ఫాదర్ మాకు ఏం కావాలంటే అది ఇస్తారు, మాకు ఫ్రీడమ్ ఇచ్చారు మా ఫాదర్. మా ఫాదర్ ఏం చెప్పారు, నేను సినిమాలు చేయాలని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఫస్ట్ నువ్వు బుద్ధిగా జాబ్ కి గవర్నమెంట్ జాబ్స్ రాయడం ట్రై చేయి. గవర్నమెంట్ జాబ్ వచ్చాక కూడా సినిమా చేయడానికి గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది. చాలా ఫీల్డ్స్ లో అదేలేండి. ఉన్నాయి. ప్రతి ఎందుకంటే తండ్రి తల్లి, అవునండి, మా ప్రతి తల్లిదండ్రులు చెప్పే మాటే అవి. మా గ్రాండ్ ఫాదర్ కూడా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లో మేనేజర్ గా చేశారు. ఓకే. ఆయన చాలా విపరీతమైన, ఆయన పెద్ద కవి. ఆయనకి ఆంధ్ర రత్న అని బిరుదు కూడా ఉంది. ఆయన ఆ కవిత్వాలు రాయడానికి వెళ్ళేవారు. ఆయన బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, క్రికెట్ అన్ని చేసేవారురా ఉద్యోగం చేస్తూనే. నువ్వు కూడా అలానే చేసుకోవచ్చు. చాలా మంది ఎగ్జాంపుల్ ఉన్నారు. ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ఎంప్లాయే, బ్రహ్మానందం గారు గవర్నమెంట్ ఎంప్లాయే. ఇలా రెఫరెన్స్లు చెప్పి నన్ను ఒప్పించి నా చేత ఉద్యోగం రాయించారు. నేను కూడా జాబ్ వచ్చాక ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం ఆ జాబ్, ఫ్యామిలీ ఫ్యామిలీ జాబ్ రెండే చూసుకున్నాను. రైట్. అవకాశం వచ్చిన వెళ్ళాను తప్ప అవకాశం కోసం జీవితాన్ని వదిలేయలేదండి. ఓకే. అవకాశం ఎత్తుకుంటూ వస్తే వెళ్ళాం. ఇప్పుడు ఒక సినిమాలో మన పక్కన ఒక మనిషి ఉన్నారంటే ఆ అమ్మాయికి మనకి అక్రమ సంబంధం. ఒక అమ్మాయి మన ఫోటోకి ఎక్కడో సోషల్ మీడియాలో ఒక లైక్ కొట్టిందంటే ఆ అమ్మాయి నీతో అక్రమ సంబంధం. ఇంకా అక్రమ సంబంధం అనేది నేను చాలా మంచి పదం వాడుతున్నానండి. వాళ్ళ నోటితో వచ్చే మాటలు ఎలా అంటే దాంతో పడుకున్నావు, దీంతో పడుకున్నావు, నీకు వర్జిన్లు కావాలి, నీకు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తాం. కొన్ని వందల మంది అమ్మాయిలకి మెసేజ్లు పెట్టిందండి ఈవిడ. నా సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ప్రతి అమ్మాయికి మెసేజ్లు పెట్టి, నువ్వు ఎందుకు నా మొగుడు ఫోటోకి లైక్ కొడుతున్నావు, నువ్వు నా మొగుడు, నీకు నా మొగుడికి ఏంటి సంబంధం, నువ్వు వాడితో పడుకున్నావా, ఇంత పచ్చిగా కొన్ని వందల మందికి మెసేజ్లు పెట్టి నన్ను డిగ్రేడ్ చేయడం గత 4 ఏళ్లుగా జరుగుతా ఉంది ఇది. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఇష్యూని ఇక్కడితో క్లోజ్ చేస్తారా, లేదు లీగల్ గా ప్రొసీడ్ అవుతారా? జరిగింది అది జరిగింది, ఒక పేట కాలానికి మొదలు పెడతారా? ఎందుకంటే మీరు మీరు అంటున్న మాటల్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీకు మీ వైఫ్ కావాలి, మీ పాప కావాలి ఎప్పటికైనా. వాళ్ళిద్దరి మీద ప్రేమ మీకు ఇప్పటికీ ఉన్న విషయం నాకు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు ఆ, ప్రేమ ప్రేమ లేకుండా ఎవరికీ ఉండదండి. ప్రేమ లేకుండా పోదు, ఎవరికీ పోదు. ఎందుకంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే దే ఆర్ మై ఫ్యామిలీ. ఓకే, నాకు తెలుసు దే ఆర్ బీయింగ్ మిస్గైడెడ్ అనేది నాకు తెలుసు. అవును, మీరు అది నమ్మినప్పుడు ఈ విషయాన్ని వదిలిపెడితే బెటర్ ఏమో కదా అని. కాకపోతే వదిలిపెట్టడానికంటే సార్, ఇప్పుడు నేను ఇలాంటి విషయాలు ఇప్పుడు ఒక 10 సార్లు వదిలేశాను. ఈ రోజు ప్రపంచానికి తెలిసింది. కానీ ఇలాంటివి ఇంతకన్నా దారుణమైనవి పోలీస్ స్టేషన్లకి మాట్లాడితే, షూటింగ్ కి వెళ్ళానంటే ఏదో ఒక స్టేషన్ లో ఏదో ఒక కంప్లైంట్ పెట్టేవారు. ఓన్లీ దిశలోనే కాదండి, నా మీద ఇంకొక స్టేషన్ లోకి వెళ్ళి నా పేరు మీద ఉన్న కారు తను వాడుతున్నాడు అని కేసు పెట్టారండి. అక్కడ ఉంటే, హైదరాబాద్ షూటింగ్ లో ఉంటే అర్జెంట్ గా స్టేషన్ కి రావాలని పిలిపించడం అలవాటు. ఒకసారి అయితే నా చీరలు పోయాయని కంప్లైంట్ పెట్టింది నా మీదే వెళ్ళి. ఏదో ఒక రకంగా స్టేషన్ కి పిలిపించడం, షూటింగ్ లో ఉండకూడదు, కంఫర్టబుల్ గా ఉండకూడదు, పిలిపించాలి. మన ప్రొడ్యూసర్లు ఎలా పంపిస్తారండి? మనం నమ్ముకొని మన డేట్లు తీసుకుంటారో అవును, పంపరు. పంపరు. పోలీసులు నాకు ఫోన్ చేసి వస్తావా రావా అని కాల్స్ వస్తుంటాయి. నువ్వు రావాలి కంపల్సరీ అంటారు. ఈ రెండిట్ల మధ్యలో ఎన్నోసార్లు నలిగిపోయాను సార్.
నలిగిపోయినా ఎప్పుడు నేను లీగల్ గా యాక్షన్ తీసుకోవాలా, ఏ లీగల్ గా యాక్షన్ తీసుకోలేదండి. వాళ్ళ ఫాదర్ మీద ఏదో పెద్ద ఇది వచ్చేసి టీవీల్లో వాళ్ళ ఫాదర్ డబ్బులకి ఉద్యోగాలు అమ్ముకుంటాడు అక్రమంగా, నేవీ ఉద్యోగాలు అని చెప్పి అన్ని ఛానల్స్ లో వచ్చేసింది. వాళ్ళ ఇంటికి పెద్ద గొడవకు వచ్చేసారు మేము విడిపోయి ఉన్నప్పుడే. వాళ్ళ ఇంటికి కొట్టడానికి 10 మంది 15 మంది వచ్చేసి మాకు అన్యాయం చేశారు, మా డబ్బులంతా దొబ్బేసి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి గొడవకు వస్తే నేనే వెళ్ళి ప్రొటెక్ట్ చేశానండి వాళ్ళ ఫ్యామిలీని. లేడీస్ ఉన్నప్పుడు వచ్చి అటాక్ చేస్తే విడిపోయి ఉన్నా నేనే ప్రొటెక్ట్ చేశాను. ఇంకొక ఇన్సిడెంట్, ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ ఇన్సిడెంట్ అయిందండి మేము విడిపోయి ఉన్న టైమ్స్ లో. అవును, గోపాలపట్నం. ఆ రోజు కూడా విడిపోయి ఉన్నప్పటికీ ఒక్క మాట లేకపోయేటప్పటికి పరిగెత్తి పరిగెత్తి కార్ వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ నా కార్లోకి ఎక్కించుకుని భీమిలి తీసుకెళ్లి హోటల్లో రూమ్ వేసి అక్కడ ఉంచాను సార్ 2 days. భీమిలి తీసుకెళ్లి విత్ మై ఓన్ మనీ. వాళ్ళు నాతో ఎవరు మాట్లాడకపోయినా పర్లేదు, ఈ సిచ్యువేషన్ లో ముందు వచ్చి కార్ ఎక్కండి, అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళాలి, డేంజర్ అంట అది పీలిస్తే అని చెప్పేసి తీసుకెళ్లిపోయి భీమిలిలో 2 days ఉంచి అదంతా క్లియర్ అయ్యాక తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దింపానండి. మరి నేను 4 ఏళ్ల నుంచి వాళ్ళ బాగోగులు పట్టించుకోలేనోడిని అయితే ఈ ఇన్సిడెంట్స్ అన్ని దేనికి నిదర్శనమో అది జనాలో మీడియాలో ఆలోచించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీరైతే మీరైతే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి నేను 20 మందితో తిరిగాను అంటే, ఇలానే నేను కూడా ఆ అమ్మాయి 10 మందితో తిరిగింది అని అనడం నాకు సులువైన మాటే. తప్పు కదా? సులువైన తప్పు కాదు సార్, నా పరువే పోతుంది సార్. నా వైఫ్ తిట్టుకుంటే నా పరువే పోతుంది. ఆ అమ్మాయికి అది లేదా? నీకు బాటమ్ ఆఫ్ ద హార్ట్ లో నీకు తెలుసు నీ హస్బెండ్ ఎలాంటోడు. 5 years రిలేషన్ లో నీకు తెలియదా నీ హస్బెండ్ తిరిగే క్యారెక్టరా తిరగలేని క్యారెక్టర్? ఎవరో చెప్తే నువ్వు ఎలా నమ్ముతున్నావు? నీ కళ్ళతో చూసావా? సరే నిన్న వచ్చావు, నీ కళ్ళతో చూసావు, నీవు హస్బెండ్ కావాలి వదలలేనంటున్నావు కదా, ఒక 2 minutes నీ హస్బెండ్ తో అసలు ఏం జరుగుతుందో కనుక్కోలేకపోయావా? ఆ అమ్మాయి ఎవరు ఇక్కడ ఎందుకుందని కనుక్కోలేకపోయావా? డైరెక్ట్ గా నువ్వు మనిషిని కొట్టటానే అంటే కెమెరాస్ ఉన్నాయి, ప్రిపేర్ అయ్యి వచ్చావు, మనిషిని కొట్టాలి ఆ వీడియోలు వేసుకోవాలి అని ప్రిపేర్ అయ్యి వచ్చావు. ఒక మాటైనా నాతో మాట్లాడావా? అమ్మాయి ఎవరనైనా అడిగావా? పోనీ ప్రేమగా వద్దు, అరుచుకుంటూనే మాట్లాడొచ్చు కదా ఒక మాటైనా. డైరెక్ట్ గా మనుషుల్ని అటాక్ చేయడానికి ఎందుకు వచ్చారు? కానీ ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టారా? మీ ఇద్దరి మధ్యన ఆ అమ్మాయి కూడా సఫర్ అయింది కదా? ఎవరండి? ఇప్పుడు మరి అంతే కదండి. ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తే నా చుట్టూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏంటి సార్, ఈ రోజు నా ఫాదర్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు సార్ వెళ్ళి ఎవరో మీడియా ఉంది. నేను అదే మీడియాని మీ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. అంటే నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను సార్, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇదే నేను నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ. మా ఫాదర్ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు ఎందుకు ఆ అమ్మాయి ఫాదర్ ఒక్కసారి కూడా చూపించట్లేదు? అడగచ్చు కదా, అమ్మ ఇందులో ఎంత నిజం ఉంది, మీ అల్లుడు మంచోడ, అతని దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా. మా ఫాదర్ పేర్లు పెద్ద పెద్దగా టీవీలో వేస్తున్నారు, వాళ్ళ ఫాదర్ని ఎందుకు చూపించట్లేదు? వాళ్ళ ఫాదరే ఉద్యోగాలు వేయించాడు, వాళ్ళ ఫాదర్ కార్లు కొన్నాడు, ఇల్లులు కొన్నాడు, కట్నాలు ఇచ్చాడని ఎలిగేషన్స్ పెట్టినప్పుడు అవన్నీ మీ ఫాదర్ చేశాడా లేదా అని టీవీలో చూపించచ్చు కదా ఈ సో కాల్డ్ ఛానల్స్ అన్ని వెళ్ళి. ఎందుకు నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు సార్? ఎవరికైనా ఈ వీడియోస్ అన్ని 2 రోజుల నుంచి చూసే ప్రతి మానవత్వం ఉన్న మనిషికి క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారు. క్లియర్లీ హీఈస్ బీయింగ్ టార్గెటెడ్. నేను ఎందుకు నిన్నటి నుంచి నేను మాట్లాడట్లేదు బయటకంటే నేను దీన్ని పెంచుకోవడానికి ఇష్టపడలేదు. మళ్ళా నేను మాట్లాడతా, దానికి ఆవిడ కౌంటర్, ఆవిడకి నేను కౌంటర్. యూట్యూబ్ లో రోజు చూస్తా ఉంటాను సార్, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఆ సర్కిల్లోకి నా ఫ్యామిలీ వెళ్ళకూడదు. రేపో మాపో మేము కలిసిపోయాం అనుకోండి, 1 సంవత్సరం పోయాక ఇవన్నీ పోతాయా యూట్యూబ్ నుంచి? ఎంత దరిద్రంగా చూస్తారు జనాలు బయట చూస్తే. తన్నుకున్నంత కాలం తన్నుకున్నారు, మళ్ళా కలిసిపోయారు అనుకుంటారు. నేను సైలెంట్ గా ఉన్నా. కానీ ఈ రోజు అది లిమిట్లు దాటిపోయింది సార్. ఎవరో ఒక లాయర్ ని కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేయడం, ఆ లాయర్ కి ఏం తెలుసు ఈ విషయం? ఖచ్చితంగా ఇలాంటి మనిషి బయట తిరగడానికి అనర్హుడు, ఈ మనిషి ఖచ్చితంగా జైల్లో ఉండాలి, 10 ఏళ్ళు ఉండాలి అని ఎవరో ఒక లాయర్ అంట. లా అంటే మీనింగ్ తెలుసా అతనికి? లా ఇస్ సంథింగ్ విచ్ క్యాచెస్ దట్ కాటా. అవును, న్యాయ దేవత కాటా పట్టుకుంటా సార్. నేను ఒక లిబ్రా, ఓకే, లిబ్రా కాటా పట్టుకుంటది. బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అటువైపు విషయమే తెలియకుండా పబ్లిసిటీ కోసం టీవీలో కూర్చొని ఒక మనిషిని నువ్వు జైల్లో ఉండాలి, వాడికి అర్హత లేదు, వాడు చీడ పురుగు అని మాట్లాడతావు. ఇదే చట్టం. ఆ లా చదువుకున్నావా, కొనుక్కున్నావా? దిస్ ఇస్ వాట్ మై క్వశ్చన్ ఫర్ దట్ లాయర్ ఇస్ ఆల్సో. అండ్ మీడియా పర్సన్స్ ఆల్సో. అక్కోడు ప్రైవసీని కిల్ చేయడానికి మీరు వచ్చారు కదా, ఆమె చెప్పిందంతా విని ఇష్టం వచ్చినట్టు రాశారు కదా. మీలో ఏ ఒక్కరికి కూడా లోపల ఉన్న అమ్మాయి వేరే పని మీద ఉందని ఎందుకు అనిపించలేదు? అది అక్రమ సంబంధమే అని ఎందుకు అనిపించింది అందరికి? హ్యావ్ యూ కాటస్ వితౌట్ డ్రెస్? లేకపోతే లోపల ఏమైనా కెమెరాలు పెట్టి మీరు ఏమైనా లైవ్ ఫుటేజ్లు చూసారా? బయట ఒక గదిలో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే అక్రమ సంబంధమే అవుద్దా? ఇంకేమీ కాదా ఈ సమాజంలో?
ఇంకేమి కాదా అని అడుగుతున్నాను నేను. కరెక్ట్ క్వశ్చన్ మీది. ఇంకేమీ కాదా? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుకోకూడదా? అలాంటి చట్టం ఎక్కడైనా ఉందా?